బావా, ఈ పసిపిల్ల కన్నీళ్ళు చూసైనా నీకు కనికరించాలనిపించట్లేదా? ఒక చిన్న కోరిక కోరింది. మనమందరం ఆ పాపకి ఏమీ కాకపోయినా తన వాళ్ళనుకుని భ్రమపడుతుంది. ఒక గంట మన కోపాన్ని పక్కన పెట్టి పుట్టినరోజు జరిపిస్తే సంతోషిస్తుంది బావా. ఆహా, బాగుంది, చాలా బాగుంది. తాళి కట్టినవాడు, కళ్ళలో పెట్టుకుని చూసుకున్నవాడు క్షణక్షణం నరకం అనుభవిస్తూ కృంగి కుసించిపోతున్నా పర్వాలేదు, కానీ ఓ అనామకురాలు సంతోషం కోసం నీ చెల్లి పుట్టినరోజులు జరిపిస్తుంది. బావమరుదులు బావ బ్రతుకుని కోరతారంటారు, కానీ నువ్వు నీ చెల్లి తప్పుని సమర్థిస్తూ నా బ్రతుకుని సర్వనాశనం చేయాలని చూడడమే కాకుండా ఓ అనాథ ఆనందం కోసం తాపత్రయపడ్డావు. చాలా బాగుంది. బావా, దీని సంతోషం కోసం నేను మనసు చంపుకోవాలి. ఇది చిన్నపిల్లని నేను అర్థం చేసుకోవాలి. మరి ఇదేం చేసింది? చిన్నపిల్లలా ప్రవర్తిస్తుందా? లా చదివి 25 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి కొమ్ములు తిరిగిన లాయర్ని తన మాటలతో మాయ చేసింది. ఆ లాయర్ ముందు నా తలదించుకునేలా చేసింది. ఇలాంటి దానికి నేను హ్యాపీ బర్త్డేలు చెప్పి హారతిస్తానని ఎలా అనుకున్నావు? ఎందుకు మాట్లాడదు శ్రీకర్? సామాన్యులు ఇచ్చే ట్రైనింగ్ అది, తల పండిన వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్. అందుకే నిలువెత్తు మనిషిని నీళ్లు తాగించింది, నిన్ను అవమానించింది. ఏమండి, కళ్ళు కూడా ఏ రోజు మిమ్మల్ని అవమానించాలనుకోను, మీరు ఎవరి ముందు తలదించుకోవాలని కోరుకోను. అలాంటిది నేను. ఛే, నువ్వు మాట్లాడుకో, నేను చూస్తేనే అసహ్యం పడుతుంది. చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకుంటే సానుభూతి పెరుగుతుంది. నిజంగా తప్పు చేయని మనిషి ఎదిరిస్తే గౌరవం పెరుగుతుంది. కానీ నువ్వు తప్పును ఒప్పుకోకుండా, నా జీవితంలో నుంచి తప్పుకోకుండా చేసిన తప్పుని సమర్థించుకుంటూ నన్ను చిత్రవద చేస్తున్నావు. అలాంటి నువ్వు ఎదురుగా నిలబడితేనే కంపరం పడుతుంది. ఎవరికో పుట్టిందాని పుట్టినరోజు నా ఇంట్లో జరపడానికి నన్నే వచ్చి అనుమతి అడిగావు అంటే అప్పుడే నువ్వు నా దృష్టిలో మనిషిగా కూడా స్థానం కోల్పోయావు. ఎందుకు బావా మాటలతో మనుషుల్ని చంపేస్తావు? ఇప్పుడేం చేశామని అంతలో నోరు పారేసుకుంటున్నావు? పాప పుట్టినరోజు అనేది చాలా చిన్న విషయం. అది అడగడానికి వస్తే ఇంత కర్కశంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంకుల్, అమ్మ ఏడుస్తుంది. నేను బర్త్డే చేసుకోను అంకుల్. నా కోసం ఎవ్వరూ బాధపడకూడదు. వదిలేను అంకుల్. మీ అందరి మధ్య నా పుట్టినరోజు చేసుకునే అదృష్టం నాకు లేదు అనుకుంటాను. ఒక్కసారి ఈ పాప మొహం చూడు బావా. మనమేమి ఈ పాపకు ఆస్తి రాసి ఇవ్వడం లేదు. 5 నిమిషాలు మనం మనుషులు అనుకుంటే చాలు, ఈ పసి హృదయం జీవితానికి సరిపడే ఆనందం పొందుతుంది. కానీ నువ్వు ఆల్ రైట్, మీరు ఆస్తులు అడగట్లేదు, పరాయి దానికి 5 నిమిషాల ఆనందం పంచమని పాకులాడుతున్నారు. నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఈ పాప పుట్టినరోజు జరిపించండి. మీరు విన్నది నిజమే. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాపకు నా ఇంట్లో పుట్టినరోజు జరిపించండి. కానీ కేక్ కట్ చేసే 5 నిమిషాల ముందు నీ చెల్లి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలి. ఏ మాటాకపోయిందే? నీకు కావాల్సింది ఆ పాప ఆనందం, ఆ పాప సంతోషం. దాని పుట్టినరోజు కోసం ఈ మాత్రం చేయలేరా? ఒక బర్త్డేకి ఒక బ్రతుక్కి ముడి పెడుతున్నావా?
చూడు రాజా, ఇప్పుడు నాకు నా బ్రతికే ముఖ్యం. మీకు కావాల్సింది నేను ఇవ్వాలి అంటే నాకు కావాల్సింది మీరు ఇవ్వాలి. సంతకం పెడుతుందా లేదా? రండి అంకుల్, వెళ్ళిపోదాం. నాకేమీ వద్దు. అమ్మ సంతకం పెట్టడం వద్దు. నాకు అమ్మ సంతోషం ముఖ్యం. రండి అంకుల్, రండి అంకుల్. ఆలోచించుకోండి. దీని ఆనందం విలువ నీ చెల్లి 3 అక్షరాల సంతకం. నీది చాలా విశాలమైన హృదయం. ఇన్నాళ్ళు నువ్వు ఇంత గొప్పవాడవని ఊహించలేదు. ఊహించలేదు బావా. నీకొక నమస్కారం. ఏంటమ్మా ఆగిపోయావు? చూడొచ్చిన లాభం లేదు. పెద్ద పులికి జాలి, మీ ఆయనకి దయ ఉంటుందనుకోవడం మన భ్రమ. పద. ఒక్క ప్రయత్నం చేస్తానన్నయ్య, మీరు వెళ్ళండి. అచ్చినా, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీరు వెళ్ళండి. ఇన్ని రోజులు నాకు తెలియలేదండి, నా వల్ల మీరింత నరకం అనుభవిస్తున్నారని. మీ కోపం, మీ చిరాకు ఆకాశంలో మబ్బుల్లాంటివి. ఏదో సమయంలో విడిపోతాయి. మళ్ళీ నా జీవితంలోకి వెలుగొస్తుంది అనుకున్నాను. కానీ అది కేవలం భ్రమేనని ఈ రోజే తెలుసుకున్నాను. ఒకప్పుడు నా కోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా చచ్చిపోవాలనుకున్నారు. నా భర్తకి నేనంటే ఎంత ప్రేముందో అని మురిసిపోయాను. ఒకప్పుడు మీరు నా కోసం అందరినీ ఎదురిస్తుంటే పొంగిపోయాను. కానీ ఈరోజు నన్ను చూస్తేనే అసహ్యం పడుతుంది అంటుంటే నమ్మలేకపోతున్నానండి. కలలో కూడా నేను మీకు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడు దూరం అవ్వాలా అని మీరు ఆశపడుతున్నారు. క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇలాంటి మాటలు విని విని విసుకొచ్చింది. సంతకం పెడతావా లేదా ముందు చెప్పు. మీరు కోరినట్లుగానే సంతకం పెడతాను. మీరు కోరుకున్నట్లుగానే చెప్పిన సమయానికి సంతకం పెట్టాలన్న మీ కోరిక తీరుతుంది. ఇకపై సంతోషంగా ఉండాలన్న మీ ఆశ నెరవేరుతుంది. కానీ దయచేసి ఈ విషయం మా అన్నయ్యకి గాని పాపకి గాని తెలియనివ్వకండి. తెలియనివ్వకండి.
రేణు, ఇక చాలు, ఆపు. ఆపలేను కావేరి, ఆపలేను. నా లైఫ్లో ఇలాంటి ఆనంద క్షణాలు వస్తాయని అస్సలు ఊహించలేదు. నన్ను ఇలా ఆనందంగా ఆడని, మనసారా గంతులేయని. రేణు, ఏంటిది చిన్నపిల్లలా? దీనికి ఇంత ఆనందపడితే ఎలా? ఇంకా నువ్వు ఇలాంటి సంబరాలు చాలా చేసుకోవాలి. కాస్త నీ ఉత్సాహాన్ని అప్పటి వరకు ఆపుకో. కావేరి, నేనెంత లక్కీయో విన్నావుగా. ఆ పిల్లకాకి బర్త్డే కేక్ కట్ చేసే నిమిషం ముందు అది విడాకుల కాగితాల మీద సంతకం పెట్టడానికి ఒప్పుకుంది. ఆ మాట విన్నప్పుడు నా చెవిని కాంబోజీ రాగం టచ్ చేసినంత హాయిగా అనిపించింది. దాని కూతురు బర్త్డే, దానికి డెత్ డే ఒకే రోజు. బాగా చెప్పావు. సంతకం పెట్టాక అది చచ్చిన దాని కిందే లెక్క. కావేరి పగ పడగెత్తిన పాము లాంటిది. కాటేయకుండా వదులుతుందా? ఇప్పుడు చూడు, విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టాక దాని బతుకు కుక్కలు చింపిన విస్తర్లా మారుతుంది. నా మొగుడు సామాన్యుడు కాదు, పట్టు వదల్ని విక్రమార్కుడు. బర్త్డేకి విడాకులకి ముడి పెడతాడని కళ్ళ కూడా అనుకోలేదు. శ్రీకర్ కండిషన్ పెట్టగానే దాని మొహం చూడాలి, మాడిపోయిన చపాతీలా తయారైంది. మొహం కాదు, దాని బతుకే మాడిపోతుంది. దాని గోతులో అదే పడింది. దాని జీవితానికి దాని చేతులతోనే నిప్పు పెట్టుకుంది. ఆ బ్రహ్మదేవుడు కూడా దాన్ని రక్షించలేడు. ఏది ఏమైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కూతురు పుట్టినరోజు తల్లి తాళికొచ్చింది. ఈ ఆనందంలో ఊరంతా స్వీట్స్ పంచాలి. ఈ పండగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వేమంటావు? ఇంకేమంటాను, మనకి ఆనందం, అర్చనకి అగాధం. అందులో కూరుకుపోవడానికి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. దాన్ని చూస్తూ మనం ఎంజాయ్ చేద్దాం. నా మొగుడు నాకు సొంతమవుతున్న శుభ సందర్భంలో, అర్చన జీవితం అంతమవుతున్న ఆనందంలో అందరికీ బట్టలు కొనిపెడతాను. పుట్టినరోజు చేసుకుంటున్న పిల్ల పీనుక్కి లెక్క కందని గిఫ్ట్లు కొనిపెడతాను. ఎందుకంటే వాళ్ళకి ఇదే ఆఖరి పండగ కాబట్టి. నాకు జీవితాంతం పండగే. గుడ్ ఈవినింగ్. ఒక 6 సంవత్సరాల పాపకి డ్రెస్సెస్ ఎక్కడున్నాయి? డెఫినెట్లీ దిస్ వే సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఒక 6 సంవత్సరాల పాపకి ఎంత ఖరీదైనా పర్లేదు, ఒక మంచి డ్రెస్ చూపించండి. సారీ సార్, 6 years బేబీ అంటే డ్రెస్ ఇవ్వచ్చు, కానీ ఆ డ్రెస్ పాపకు సరిపోతుందో లేదో చెప్పడం కష్టం సార్. ఏజ్ని బట్టి ఇస్తారు కదయ్యా. సార్, సైజ్ చాలకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే, పాపను చూపిస్తే ఇస్తారా? తప్పకుండా సార్. ఏ ఇదిగో చూడు.
సార్ ఇది క్లోజప్ ఫోటో సార్, దీన్ని బట్టి సైజ్ తెలీదు, సారీ సార్. ఏంటయ్యా నువ్వు అదంటే ఇదంటావు ఇదంటే అదంటావు. ఒక పాపకి మంచి డ్రెస్ ఇవ్వలేకపోతున్నారు. ఏం వర్కర్స్ అయ్యా మీరు? అదిగో ఆ పాపను చూసావా? అదిగోనయ్యా అలా వెళ్తుంది కదా. అచ్చు మా పాప అదే హైట్ అదే వెయిట్, ఏజ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూపించే డ్రెస్సెస్. అలాగే సార్. పాప ఫోటో ఇదిరా. సార్ ఇక్కడే పెట్టాను సార్. రే ఎక్కడ పడిపోయిందో ఒకసారి వెతుకు.